This conference will now be recorded. Okay, fine. So in our yesterday's class or in our previous class, we're understanding about what is framework application and what is implementation application. And day one, మీ ఆర్గనైజేషన్ కాంప్లికేషన్స్ బట్టి ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉండాలి, ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉండాలి అనేది యువర్ బిజినెస్ అనలిస్ట్ దే హ్యావ్ టు డిసైడ్. ఓకే, సో ఫస్ట్ స్ట్రక్చర్ అంతా ప్రిపేర్ అయిపోతుంది. యాజ్ ఎ డెవలపర్ మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో డెవలప్మెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో బిజినెస్ అనలిస్ట్ హీ విల్ బి సిట్టింగ్ విత్ వన్ ఎల్ఎస్ఏ అండ్ దెన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని ఫర్ బ్యాంకింగ్ 4 అప్లికేషన్స్ చేద్దాం, and maybe for insurance 3 applications, and for these 4 one framework, and for these 3 one framework, and for these 2 common one framework. ఇలా ఒక స్ట్రక్చర్తో వస్తారు. And that structure should be easily adaptable in the sense in future structure కూడా ఈజీగా చేంజ్ చేసేటట్టు ఉండాలి. సో కన్సిడర్ ఇప్పుడు టుడే ఈ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఈ స్ట్రక్చర్తో వచ్చారు అనుకోండి. దిస్ ఈజ్ ఆర్గనైజేషన్, మేబీ వన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, సో మేబీ అనదర్ ఫ్రేమ్వర్క్, మేబీ అనదర్ ఫ్రేమ్వర్క్, అండ్ ఫర్ దిస్ 3 implementations, and for this maybe 3 implementations అనుకుందాం. And this is related to two-wheeler vehicle అనుకోండి, and this is four-wheeler అనుకోండి, and this is some kind of heavy vehicle insurance అనుకుందాం. And ఫ్యూచర్లో if you wanted to get one more thing related to medical insurance, అది ఈ కేటగిరీ కిందే కదా. అండ్ వన్ మోర్ థింగ్ మేబీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనుకోండి, అది కూడా ఈ కేటగిరీ కదా. సో యాజ్ ఆఫ్ టుడే మీకు ఇన్సూరెన్స్లో ఈ 3 ఉండొచ్చు. సో ఈ 3 థింగ్స్కి కామన్గా ఉన్న మొత్తం ఇక్కడ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ వన్ మోర్ థింగ్ లైక్ మెడికల్ ఇన్సూరెన్స్, అది దీనికి కనెక్ట్ చేస్తే ఎవ్రీ టైం కరెక్టా మనకి? ఎవ్రీ టైం కరెక్టా? నో. సో మేబీ వెహికల్ నెంబర్ ఆర్ పొల్యూషన్ చెకప్ సంథింగ్ ఏదైనా ఉన్నవి కూడా ఇక్కడ కూడా యూజ్ అయిపోతాయి కదా, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. Maybe in future you should be in a position to create one more framework maybe for this alone, and దీనికి ఒక మెడికల్ ఇన్సూరెన్స్ అని ఒక్కటే ఉండొచ్చు. సో ఈవెన్ ఫర్ జస్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తున్నాం, ఒక ఎక్స్ట్రా ఫ్రేమ్వర్క్ కూడా చేస్తున్నాం. సో వన్ మోర్ థింగ్ ఆఫ్టర్ 1 year వన్ మోర్ థింగ్ మే బి రిలేటెడ్ టు ఫార్మసీ ఇంకొకటి రావచ్చు కదా. సో ఐ కెన్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఫ్రేమ్వర్క్, రైట్? సో వాట్ ఎవర్ ద స్ట్రక్చర్ యువర్ బిజినెస్ అనలిస్ట్ ఇస్ కమింగ్ అప్ టుడే విత్, దట్ స్ట్రక్చర్ మే నాట్ బీ ఫైనల్. ఓకే, అదే ఫైనల్ అని చెప్పలేము. సో ఇట్ కెన్ బి ఈజీలీ చేంజ్డ్. సో ఇన్ దట్ వే పెగా డిజైన్ ఉంటుంది. సో మీరు పెగా వాళ్ళ లోగో చూసారా ఎప్పుడైనా? ఒక ఫ్లయింగ్ హార్స్ ఉంటుంది చూసారా, దాని కింద ఒక క్యాప్షన్ ఉంటుంది. ఏంటది? బిల్డ్ ఫర్ చేంజ్ అని. సో అంటే వాట్ ఎవర్ ద న్యూ చేంజెస్ కమింగ్ ఇన్ ద మార్కెట్, సో అవర్ సిస్టమ్ షుడ్ బి ఈజీలీ అడాప్టబుల్. 20 years బ్యాక్ పెగా ప్రాజెక్ట్స్ ఉన్నవి కూడా స్టిల్ లేటెస్ట్ వర్షన్స్తో ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు దాన్ని. అంటే స్ట్రక్చర్ అండ్ అదర్ థింగ్స్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సో ఎన్ని అప్లికేషన్స్ ఉండాలి, హౌ మెనీ ఫ్రేమ్వర్క్స్, హౌ మెనీ ఇంప్లిమెంటేషన్స్, ఇదంతా మీ బిఏ వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. సో టుడే మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయితే సో క్రియేట్ వన్ అప్లికేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. 200% మీకు ఉండదు. అంటెల్ అన్లెస్ మీ ప్రాజెక్ట్లో మీరే డెవలపర్, మీరే టెస్టర్, మీరే బిఏ, మీరే ఎవ్రీథింగ్ అనుకుంటే దెన్ మీకు ఈ ఛాన్సెస్ వస్తాయి. ఓకే, బట్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ కీ రోల్ ఇక్కడ బాగా ఉంటుంది. హౌ టు డిసైడ్, లాజికల్గా ఆలోచించాలి. అంత ఈజీ కాదు బిఏ రోల్ కూడా. సో నార్మల్గా వేరే ప్రాజెక్ట్స్ తీసుకోండి, .NET ప్రాజెక్టు, జావా ప్రాజెక్టు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అక్కడ డెవలపర్కి ఫుల్గా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, టెస్టింగ్ టీమ్ వాళ్ళకి ఫుల్గా ఫంక్షనల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఏ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. అండ్ బిజినెస్ అనలిస్ట్ కూడా ఉంటారు. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా ప్రాసెస్ తెలిస్తే చాలు. సో అసలు స్క్రమ్ మెథడాలజీ ఎలా ఉంటుంది, సో ఏది ఎలా చేయాల్సి వస్తుంది అనేది మెథడాలజీస్ తెలిస్తే చాలు, ప్రాసెస్ తెలిస్తే చాలు. బట్ పెగా ప్రాజెక్ట్స్లో బిఏ వాళ్ళకి కూడా ఒక స్పెషల్ రికగ్నైజేషన్ కావాలి. సో పెగా ప్రాజెక్ట్ తీసుకోండి, మీరు ఒక బిజినెస్ అనలిస్ట్ లాగా వెళ్దామంటే అంత ఈజీ కాదు. యూ మైట్ బి లైక్ ఎన్ బిఏ ఫ్రమ్ పాస్ట్ 10 years. ఒక జావా ప్రాజెక్ట్లో మీరు బిఏ అనుకోండి, మీకున్న ఎక్స్పీరియన్స్ ఆర్ మీకున్న స్ట్రెంగ్త్తో మీరు వేరే ప్రాజెక్ట్స్లో బిఏగా వెళ్ళగలుగుతారు, కానీ పెగా ప్రాజెక్ట్స్లోకి రాలేరు.
సో పెగాలో మీరు చేయాలంటే నాలెడ్జ్ అంతా ఉండాలి, అంత ఈజీ కాదు. వేరే ప్రాజెక్ట్స్లో టెక్నికాలిటీ లేకపోవచ్చు, పెగా ప్రాజెక్ట్లో చాలా టెక్నికాలిటీ తెలియాలి. సో అంటే ఆపరేటర్ ఐడీస్ తెలియాలి, క్రియేషన్ తెలియాలి, అండ్ అప్లికేషన్ క్రియేషన్స్ తెలియాలి. అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేస్తే బ్యాక్ అండ్ డేటాబేస్ టేబుల్ క్రియేట్ అవుతుందని తెలియాలి. అండ్ ఈ ఫ్రేమ్వర్క్కి దీస్ మెనీ ఇంప్లిమెంటేషన్స్ ఉండాలి. ఇన్ ఫ్యూచర్ ఇంకొక ఫ్రేమ్వర్క్ కావాలంటే ఐ హ్యావ్ టు ఆస్క్ బిజినెస్ అనలిస్టే కదా. నేను క్రియేట్ చేస్తే అగైన్ డెవలపర్ హిస్టరీ ఉండకూడదు అక్కడ, బిఏ వాళ్ళ స్ట్రక్చరే ఉండాలి. సో అందుకనే పెగా ప్రాజెక్ట్స్లో బిఏకి కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ దట్టు బిఏ వాళ్ళకైతే ఒక స్పెషల్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది, పెగా బిజినెస్ ఆర్కిటెక్ట్ అని ఉంటుంది. సో పెగాలో బిఏ అవటం అనేది లిటిల్ టెక్నికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్. మీరు ఈ కోర్స్ మొత్తం అయితే మీకు బిఏగా రోల్ వస్తే ఈజీగా వెళ్ళిపోతారు, ఈవెన్ డెవలప్మెంట్ రోల్ వెళ్ళిపోవచ్చు. టెస్టర్స్, పెగా టెస్టర్స్ అని కూడా ఉంటారు, వాళ్ళు కూడా నేర్చుకుని పెగా టెస్టింగ్లో జాయిన్ అయ్యి దాని ఇంటర్నల్గా మళ్ళీ డెవలప్మెంట్ మోయే వాళ్ళు ఉంటారు, పెగా అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు చాలామంది. సో ఫర్ ఎవ్రీ వన్ టెక్నికల్ స్కిల్స్ తెలియాలి, ఇక్కడ కోడింగ్ ఉండదు. బట్ ఈ ఫంక్షనాలిటీ అసలు ఏం జరుగుతుంది, టెక్నికల్ వర్డ్స్ ఏంటి, ఎలా బిల్డ్ చేస్తాము, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, ఎవ్రీథింగ్. పెగా ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ స్కిల్స్. ఓకే, లాజికల్ స్కిల్స్, టెక్నికల్ కోడింగ్ స్కిల్స్ ఏమి ఉండవు. సో దీస్ థింగ్స్. ఓకే ఫైన్. ఫర్ నౌ మనకేమనుకుంటున్నాం, ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి అనుకుంటున్నాం. బట్ అంత సింపుల్గా ఉండవు, అంత సింపుల్గా మనం ఇమాజిన్ చేసుకున్నంత సింపుల్గా ఉండవు. సో జస్ట్ మీరు స్క్రీన్ మీద చూసేదే కాంప్లికేట్ అనుకుంటున్నారు, బట్ రియల్ టైంలో దీనికి ఇంకా మల్టిపుల్ టైమ్స్ ఉంటాయి. సో మేబీ ఫర్ దిస్ ఇంకొక ప్లేస్ నుంచి ఇన్పుట్ రావచ్చు, మేబీ ఫర్ దిస్ ఇంకొక ఫౌండేషన్ సర్వర్స్ అని వేరే ఉంటాయి, అక్కడి నుంచి ఇన్పుట్స్ రావచ్చు. ఆర్ ఫర్ దిస్ మనం ఇంకొక 10 మెంబర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ ఈ ఫ్రేమ్వర్క్కి మనం ఎక్కడి నుంచో డేటాను తెచ్చుకోవచ్చు, ఏపీఐ కాల్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్ డిజైన్ చేయడం అనేది ఫస్ట్ బిఏ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ చేస్తారు, అప్లికేషన్స్ క్రియేట్ చేసి వదిలేస్తారు అంతే. దెన్ అక్కడి నుంచి డెవలపర్ హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో హౌ టు మెయింటైన్ ఆల్ ద రీజనబుల్ థింగ్స్ హియర్ అంత ఈజీ కాదు. ఓకే, అండ్ హౌ టు మెయింటైన్ స్పెసిఫిక్ థింగ్స్ హియర్. ఓకే, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవడం ఎలా, ఇవన్నీ తెలియాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు ఈరోజు ఒక కంపెనీలో జాయిన్ అయితే మీ స్ట్రక్చర్ ఇదే అనుకోండి. సో డే వన్ మీరు మీ మేనేజర్ని అడగాల్సింది ఏంటంటే అప్లికేషన్ స్ట్రక్చర్ ఇవ్వమని చెప్పాలి. అప్లికేషన్ స్ట్రక్చర్ అంటే మీకు ఒక పీడిఎఫ్ లాగానో లేదంటే ఒక వర్డ్ డాక్యుమెంటో ఇస్తారు. సో ఈ స్ట్రక్చర్ మొత్తం మీరు విజువలైజ్ చేసుకోవాలి. సో తర్వాత అది మీరు పక్కన పెట్టుకొని మీకు ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయమని డెవలప్మెంట్ టాస్క్స్ ఇస్తారు కదా, ఆ డెవలప్మెంట్ టాస్క్ మే బీ రిలేటెడ్ టు దిస్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ అనుకోండి. సో బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ వాట్ యు ఆర్ హ్యావింగ్, ఫ్లో చార్ట్ ఏదైతే ఉంటుందో అండ్ మీరు ఎక్కడ లాగిన్ అవ్వాలో మీరు ఇమాజిన్ చేసుకొని, ఓకే దిస్ వన్ ఈజ్ హ్యావింగ్ వన్ ఫ్రేమ్వర్క్ అండ్ దిస్ ఈజ్ హ్యావింగ్ అనదర్ ఫ్రేమ్వర్క్, దీనికి ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉంది. అండ్ మన మెడికల్ సిస్టమ్ మొత్తం థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి డేటాను తెచ్చుకుంటున్నాం, అంతే కదా. సపోజ్ ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఆర్ సంథింగ్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే డూ యూ హ్యావ్ ఇన్సూరెన్స్ అంటారా. సో ఎస్ అంటే ప్లీజ్ టెల్ మీ యువర్ పాలసీ నెంబర్ అంటారు. ఆ పాలసీ డీటెయిల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ హాస్పిటల్ వాళ్ళకి సమ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నుంచి వస్తాయి, అవునా. సో వాట్ ఈస్ దట్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ ద ప్రొవైడర్ కనెక్టెడ్ ఫర్ దట్ అని తెలుస్తుంది. అండ్ అక్కడి నుంచి డేటాని సమ్వేర్ దీని ఫ్రేమ్వర్క్లోనే ఎక్కడికో తెచ్చుకుంటారు, నాట్ హియర్, సమ్వేర్ ఎక్కడికో తెచ్చుకుంటారు, కనెక్టెడ్గా ఉంటుంది. ఓకే, so how to create all the reusable things in this framework and how to get this connected to that. And వీళ్ళు some kind of connection యూజ్ చేసేటప్పుడు ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, రెస్ట్ ప్రోటోకాల్ అని, సో ప్రోటోకాల్, ఎంక్యూ ఇలా ఉంటాయి. సో వాట్ ప్రోటోకాల్ దే ఆర్ యూజింగ్ అండ్ సేమ్ థింగ్ మనం అదే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళది అప్పర్ హ్యాండ్ కదా, అవునా. సో అంటే వాళ్ళ డిజైన్ ఎలా ఉందో అకార్డింగ్ టు ద మన డిజైన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి కదా. సో ఇదంతా రీయూజ్ అవుతుంది అనుకుంటే మెయింటైన్ ఇట్ ఇన్ ఫ్రేమ్వర్క్, ఇఫ్ నాట్ మెయింటైన్ ఇట్ ఇన్ ఇంప్లిమెంటేషన్, ఇలా థింగ్స్ అన్నీ మీకు తెలియాలి. ఓకే, సో స్ట్రక్చర్ అనేది అంత ఈజీ కాదు. సో మన ఇంటర్నల్ డిజైన్ అంతా మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు చేస్తారు. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ మొత్తం డెవలపర్గా మీరే చేయాలి. ఓకే, డెవలప్మెంట్గా మీరే చేయాలి. అంటే యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ యువర్ మేనేజర్ ఆన్ డే వన్ అబౌట్ ది స్ట్రక్చర్. సో మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అని మీరు అడగాలి.
అండ్ స్ట్రక్చర్ అంతా తెలిసిన తర్వాత యు ఆర్ సపోజ్ టు లాగిన్ ఓన్లీ ఇన్ ఇంప్లిమెంటేషన్స్. ఓకే, మీకు ఈ స్ట్రక్చర్ అర్థమైపోయింది. తర్వాత ఏం చేస్తారు, మీకు సో అండ్ సో ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయండి అని చెప్పారు అనుకోండి, టాస్క్ ఇచ్చారు అనుకోండి. సో ఇన్ దట్ సినారియో మీరు లాగిన్ అవ్వాలి కదా, అవునా? సో లాగిన్ అవ్వాలి. సో ఫర్ దట్ మీకు ఈ లాగిన్ పేజ్ రావాలి. సో ఫర్ గెటింగ్ దిస్ లాగిన్ పేజ్ మనకి పర్సనల్ ఎడిషన్లో ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, రియల్ టైంలో ఒక ప్రాసెస్. రియల్ టైం ప్రాసెస్లో మీరు చేయాల్సింది ఏమీ లేదు, మీరందరూ డెవలపర్స్. సో మీ ఆర్గనైజేషన్కి ఒక నెట్వర్క్ టీమ్ ఉంటుంది, వాళ్ళు పెగా వాళ్ళు కాకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లొకేషన్లో ఒక సర్వర్ రన్ చేస్తారు. సో సర్వర్ రన్ అయితే ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది అనుకుందాం. సో ఆ యూఆర్ఎల్ మనకి షేర్ చేస్తారు. సో ఇదే ఆ యూఆర్ఎల్ అనుకోండి. సో ఆ యూఆర్ఎల్ని మనం ల్యాప్టాప్లో, పర్సనల్ ల్యాప్టాప్లో అవ్వదు, సో మన ఆఫీస్ ల్యాప్టాప్ క్లయింట్ నెట్వర్క్ కనెక్టెడ్గా ఉంటే సో యూఆర్ఎల్ వర్క్ అవుతుంది. సో యూఆర్ఎల్ హిట్ చేస్తే ఆ సర్వర్ హిట్ అవుతుంది, అకార్డింగ్ టు దట్ లాగిన్ పేజ్ వస్తుంది. అండ్ ఈ లాగిన్ పేజ్ అనేది ఎప్పుడు ఇలాగే బ్లూ కలర్ విత్ పెగా లోగోతే ఉండాలని ఏమీ కాదు. సో వాళ్ళు కస్టమైజేషన్ చేస్తారు, హౌ టు గెట్ దిస్ రెడ్ అండ్ వైట్, ఆర్ హౌ టు గెట్ దిస్ సైడ్ బై సైడ్, మేబీ ఫర్గాట్ పాస్వర్డ్, సో సెండ్ పాస్వర్డ్ టు మై ఈమెయిల్ అడ్రస్, ఇలా చాలా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫైన్. సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్ తీసుకున్న తర్వాత రియల్ టైంలో డే 1 మీకు ల్యాప్టాప్ వచ్చిన తర్వాత అప్లికేషన్ స్ట్రక్చర్ అడగాలి, ఈ యూఆర్ఎల్ని అడగాలి, అండ్ దెన్ జస్ట్ యూఆర్ఎల్ వస్తే ఏం చేసుకుంటారు, ఏం చేయలేరు, యూ హ్యావ్ టు లాగిన్. ఎలా లాగిన్ అవ్వాలి? సో యువర్ మేనేజర్ హ్యాస్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ ఆపరేటర్ ఐడి. సో మీకు క్లయింట్ ఐడి అనేది ఒకటి జనరేట్ అవుతుంది అనుకున్నాం కదా. సో ఆ క్లయింట్ ఐడితోనే ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు. సో ఆపరేటర్ ఐడి మీకు చేస్తారు, నాకు చేస్తారు. మేబీ మీరు డెవలపర్, ఇఫ్ ఐఎమ్ ఎ టెస్టర్. ఓకే, ఇద్దరము ఈ పెగా అప్లికేషన్ యూస్ చేసే వాళ్ళమే కదా. యూ విల్ లాగిన్ అండ్ క్రియేట్, క్రియేట్ ఇన్ ద సెన్స్ సంథింగ్ డిజైన్ చేస్తారు. ఐ విల్ లాగిన్ అండ్ ఐ హ్యావ్ టు టెస్ట్ ఇట్, అంతే కదా. సో వీ బోత్ ఆర్ ఆపరేటర్స్, ట్రూ ఆర్ నాట్? అవునా, వీ బోత్ ఆర్ ఆపరేటర్స్, అవునా కదా. సో హూ ఎవర్ ఈజ్ యాక్సెసింగ్ దిస్ పెగా అప్లికేషన్, వాళ్ళు డెవలప్మెంటేనే కాదు. సో హూ ఎవర్ ఈజ్ యాక్సెసింగ్ దే ఆర్ కాల్డ్ ఆపరేటర్స్. జనరల్గా ఎవరెవరు ఉంటారు, ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటారు? డెవలపర్ ఒకడు ఉంటారు, హీ హ్యాస్ టు లాగిన్ అండ్ డెవలప్ యాజ్ పర్ ద బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్. ఇంకెవరెవరు ఉంటారు చెప్పండి? వాట్ ఇస్ దట్? సో డెవలపర్స్ ఉంటారు, ఇంకా యూజర్స్ ఉంటారు, ఇంకా అడ్మిన్, మేనేజర్. సో 4 రోల్స్ ఉంటాయి. ఒక పెగా అప్లికేషన్ తీసుకోండి, ఆ అప్లికేషన్లో లాగిన్ అయ్యేది ఈ 4 మెంబర్సే. డే 1 బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ డిజైన్ చేయాలంటే వాళ్ళు లాగిన్ అవ్వాల్సిందే కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? సో ఈరోజు మీరు ఒక డెవలపర్గా లాగిన్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారంటే మీ మేనేజర్ బై దట్ టైం వాడు యాక్సెస్ చేయగలడు కాబట్టే కదా మీ లాగిన్ అయ్యి మీకు క్రియేట్ చేయగలుగుతున్నాడు. బట్ టుడే ఈజ్ ద డే 1 ఆఫ్ అవర్ ఎంటైర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అనుకుందాం. మన ఎంటైర్ ప్రాజెక్ట్ ఈరోజే స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఇఫ్ ఐఎమ్ యువర్ బిజినెస్ అనలిస్ట్, ఇంకా మీరు ఎవరు ఇంకా టీంలో జాయిన్ అవ్వలేదు, ఇఫ్ ఐఎమ్ యువర్ బిజినెస్ అనలిస్ట్, ఫస్ట్ నేను అప్లికేషన్ స్ట్రక్చర్ని డిజైన్ చేయాలి కదా. మేబీ 4 అప్లికేషన్స్, 1 ఫ్రేమ్వర్క్, ఇలా డిజైన్ చేయాలి కదా. సో అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ అప్లికేషన్, ఫస్ట్ నేను ఏదో లాగిన్ అయ్యే కదా చేయాల్సింది. నేనైనా లాగిన్ అవ్వాల్సిందే, నాకు డెవలప్మెంట్ రాదు, టెస్టర్ని కాదు. సో నా రోల్ ఏంటి, బిఏ, బిజినెస్ అనలిస్ట్. ఇప్పుడు నేను కూడా లాగిన్ అవ్వాలి కదా. అంటే యామ్ ఐ నాట్ అన్ ఆపరేటర్ అండి? యామ్ ఐ నాట్ అన్ ఆపరేటర్? ఆపరేటరే కదా. సో అంటే నాకు కూడా సంథింగ్ ఏదో ఒక రోల్ ఉండాలి కదా. ఏమై ఉండాలి? ఓన్లీ 4 ఉంటాయి, అగైన్ ఐమ్ సేయింగ్ ఓన్లీ 4 ఉంటాయి. వాట్ కెన్ బి ద రోల్ ఫర్ మీ యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్? అడ్మిన్, డెవలపర్. ఓకే, హీఈస్ డూయింగ్ సమ్ డెవలప్మెంట్ వర్కే కదా. సో ఒక డెవలపర్గా మీరు లాగిన్ చేస్తారు అదే. సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ సపోజ్ టు లాగిన్ అండ్ దే హ్యావ్ టు డిజైన్ సంథింగ్. డిజైనింగ్ అది కూడా మీరు స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేస్తున్నంటే వీళ్ళు స్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నారు. అంటే నథింగ్ బట్ ఆల్ దీస్ ఆర్ డెవలపర్స్. ప్లీజ్ గో ఆన్లైన్.
Okay, so these are nothing but developers. So whoever is accessing development studio, okay, so whoever is accessing development studio, it might be related to screen number one development, or it might be related to application structure development, whatever it is. So they are డెవలపర్స్. డెవలపర్స్ ఇన్ ద సెన్స్ మరి వాళ్ళకి మనకి తేడా ఉంటుందా? మేబీ నేను బీఏ, మీరు డెవలపర్స్, మీకు నాకు తేడా ఉండాలి కదా. సో మీరు చేసేది నేను చేయగలిగితే దెన్ మీరెందుకు? బీఏ వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు క్లయింట్ని మేనేజ్ చేస్తారు, స్ట్రక్చర్ని మేనేజ్ చేస్తారు, అండ్ ఈవెన్ అప్లికేషన్ డిజైన్ కూడా చేస్తారు కదా. సో ఇన్ దట్ సినారియో ఏముంటుందంటే, ఆర్ డెవలపర్ రోల్ని టెక్నికల్గా ఏమంటాం అనుకున్నాం పెగాలో? అవుతారు. ఆథర్ రోల్, ఆన్లైన్ పీపుల్ షుడ్ రెస్పాండ్. సో ఆథర్ రోల్ అంటారు. సో ఇప్పుడు 4 మెంబర్స్ జాయిన్ అయ్యారు పెగా ప్రాజెక్ట్. వాళ్ళందరూ డెవలపర్స్ అయితే వాళ్ళందరికీ ఆథర్ రోలేనా? వాళ్ళందరికీ ఆథర్ రోలేనే కాదా? డెవలపర్సే కదా ఆథర్ రోల్. సో ఆథర్ రోల్ ఫైన్. అండ్ ఈ 4 మెంబర్స్లో ఒక పర్సన్ బిఏ అయితే వాడికి వాడికి ఏం రోల్? అవుతారే కదా, ఫైన్. సో ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ డెవలపర్స్, 1 మెంబర్ బిఏ, బట్ ఆల్ 4 విల్ బి గివెన్ విత్ ఆథర్ రోల్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీరు ఇండివిజువల్గా లాగిన్ అవుతున్నారు, సో పర్సన్ 1, డెవలపర్ 1 లాగిన్ అయితే వాడికి డెవ్ స్టూడియో వస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. అండ్ తర్వాత హీ కెన్ గెట్ కంప్లీట్ యాక్సెస్ రిలేటెడ్ టు క్రియేషన్. సో హీ కెన్ డెవలప్ స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 లా. మేబీ ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ లాగిన్ అయితే హీ ఆల్సో విల్ బి గెటింగ్ డెవలప్మెంట్ స్టూడియో, బట్ విత్ సమ్ లిమిటెడ్ యాక్సెస్. సో లిమిటెడ్ యాక్సెస్ మొత్తం అంతా రాదు, అప్లికేషన్ క్రియేషన్ వరకు ఇక్కడ వరకు యాక్సెస్ ఇస్తాం, అవునా? సపోజ్ ఇప్పుడు ఇంకో టెస్టర్ జాయిన్ అయ్యాడు కంపెనీలో. సో అతనికి ఏం రోల్ ఇవ్వాలి? అతనికి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తాము. సో వాట్ షుడ్ బి ద రోల్ ఫర్ హిమ్? యూజర్. అంటే వెన్ టెస్టర్ ఈస్ లాగింగ్ ఇన్, సో అతనికి యూజర్ అంటే అవుట్పుట్ స్క్రీనే రావాలి. అవుట్పుట్ స్క్రీన్ అంటే అది క్రెడిట్ కార్డ్ అవుట్పుట్ స్క్రీనా, ఓకే, లోన్స్ అప్లికేషన్ దాని అవుట్పుట్ స్క్రీన్, అకౌంట్స్ అప్లికేషన్ కూడా ఉంది, అది ఇంకో అవుట్పుట్ స్క్రీన్, చాలా ఉంటాయి కదా. ఏ స్క్రీన్ రావాలి? దట్ ఆల్సో టు బి డిసైడెడ్. సో లిజన్ కేర్ఫుల్లీ. డే 1 మీకు ఒక కైండ్ ఆఫ్ ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు అనుకుందాం. సో వైల్ క్రియేటింగ్ ఆపరేటర్ ఐడి సమ్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఓకే, ఐ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్యూ థింగ్స్. నేను మీ మేనేజర్ అయితే ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు పర్సన్ 1 షుడ్ బి గివెన్ విత్ సంథింగ్ కాల్డ్ రోల్, అండ్ వాట్ ఈస్ ద అప్లికేషన్, ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఓకే, సో ఆన్లైన్ పీపుల్, ఇఫ్ ఎనీవన్ ఇస్ నాట్ టాకింగ్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీరు లాగిన్ అవుతున్నప్పుడు, ఓకే, సో ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. అది సబ్మిట్ చేస్తే పర్సన్ 1 కేసులో అది డెవలప్మెంట్ స్టూడియో ఫర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? పర్సన్ 2కి అగైన్ డెవలప్మెంట్ స్టూడియో మేబీ ఫర్ లోన్స్ అప్లికేషన్ వెళ్ళొచ్చా? పర్సన్ 3 మేబీ అకౌంట్స్ పోర్టల్ ఫర్ టెస్టింగ్ అవుట్పుట్ స్క్రీన్ వెళ్ళొచ్చా? అంటే ఈ అప్లికేషన్ ఎవరెవరైతే యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆపరేటర్ ఐడీస్ ఉండాలి. అండ్ సమ్వేర్ ఎక్కడో స్టోర్ అయ్యే కదా డిసైడ్ అవుతుంది. సో సమ్వేర్ స్టోరింగ్ ఇన్ ద సెన్స్ డేటాబేస్ టేబుల్. అంటే ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ వన్ డేటాబేస్ టేబుల్. ట్రూ ఆర్ నాట్? 100% ట్రూ, అవునా కదా? సో అంటే బ్యాక్ ఎండ్లో దేర్ షుడ్ బి వన్ టేబుల్. ఆ టేబుల్ నేమ్ ఏంటి? ఓకే, ఇవన్నీ అడుగుతారు ఇంటర్వ్యూస్లో. సో అంటే దేర్ షుడ్ బి వన్ డేటాబేస్ టేబుల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ వేర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆపరేటర్ ఐడీస్. సో మన అప్లికేషన్ మేబీ 4 డెవలపర్స్ ఈరోజు జాయిన్ అయితే డెవలపర్ 1 వాడి ఆపరేటర్ ఐడి 1 2 3 4 అనుకోండి, వాడి నేమ్, ఓకే, మేబీ వాడి లాస్ట్ నేమ్, వాడి పాస్వర్డ్, ఓకే, అండ్ సమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ నేమ్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ రోల్ ఇన్ని ఉంటాయి ఒక టేబుల్లో. ఓకే, మేబీ ఆపరేటర్ ఐడి అనుకోండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మేబీ పాస్వర్డ్, అండ్ మేబీ రోల్, అండ్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. సో ఇలా ఒక టేబుల్ మెయింటైన్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు 4 5 6
వీడు టెస్టర్ అనుకుందాం. వీడు టెస్టర్ మేబీ ఫర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అండ్ దిస్ పర్సన్ డెవలపర్ మేబీ ఫర్ లోన్స్ అప్లికేషన్. అండ్ వీడు డెవలపర్ అన్నప్పుడు ఆథర్ అని ఉండాలి కదా ఇక్కడ, అండ్ ఇక్కడ యూజర్ అని ఉండాలి. సో అంటే వైల్ క్రియేటింగ్ అన్ ఆపరేటర్ ఐడి యువర్ మేనేజర్ హ్యాస్ టు డిసైడ్ దట్ ఈజ్ ఎ డెవలపర్ అండ్ మేబీ హీఈస్ ఎ టెస్టర్. ఇలా డిసైడ్ చేసిన తర్వాత ఒక రెస్పెక్టివ్ రికార్డ్ అనేది డేటాబేస్ టేబుల్ ఇన్సర్ట్ అవుతుంది. ఆ లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్ ఉండాలి. సో ఒక రికార్డ్ అనేది డేటాబేస్ టేబుల్ ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 1 2 3 4. సో వీడు లాగిన్ అవుతున్నాడు సమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో లాగిన్ చేస్తున్నప్పుడు ఏమవ్వాలి, డేటాబేస్ టేబుల్ నుంచి కదా డేటా డిసైడ్ అవ్వాలి. సో ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ టేబుల్ 100% దేర్ షుడ్ బి వన్ SQL query. As I told you, database will not understand what is Pega. డేటాబేస్కి జావా తెలియదు, .NET తెలియదు, ఏమీ తెలియదు. డేటాబేస్కి ఓన్లీ పెగా ఒక్కటే అర్థమవుతుంది. సారీ, డేటాబేస్కి ఓన్లీ SQL ఒక్కటే అర్థమవుతుంది. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ ఏం జరగాలి, వన్ SQL query హ్యాస్ టు బి జనరేటెడ్ అండ్ ఇట్ విల్ బి డిసైడింగ్ వెదర్ దిస్ యూజర్ నేమ్, మన లాంగ్వేజ్లో అయితే వెదర్ దిస్ ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. సో కరెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, సో నాకు నెక్స్ట్ స్క్రీన్లో డెవలప్మెంట్ స్టూడియో రావాలి. అవునా, ఎందుకు ఆథర్. అండ్ ఈ డెవలప్మెంట్ స్టూడియో ఫర్ విచ్ అప్లికేషన్, లోన్స్ అప్లికేషన్. అంటే దేర్ షుడ్ బి వన్ టేబుల్ మెయింటైన్డ్ విత్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆపరేటర్ ఐడీస్ అండ్ ఆపరేటర్ ఐడీస్ లిస్ట్లో ఏముంటుంది, వాట్ షుడ్ బి ద రోల్, వాట్ షుడ్ బి ద అప్లికేషన్, ఇలా ఉంటుంది. సో ఇంటర్వ్యూస్లో అడుగుతారు వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ అసోసియేటెడ్ ఫర్ దాట్. సో ఇఫ్ ఏ రియల్ యూజర్, సపోజ్ మీకు ఈరోజు ఒక ప్రొడక్షన్ సపోర్ట్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. నేను ఒక బ్యాంక్ మేనేజర్, నాకు పెగా అంటే ఏంటో తెలియదు. సో నేను ఒక బ్యాంక్ మేనేజర్. సో ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లర్క్ జాయిన్ అవుతున్నాడు ఈరోజు. సో వాడికి నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి కదా. సో నేను లాగిన్ అయ్యాను అనుకోండి, నాకు యాక్సెస్ ఉంటుంది. నేను లాగిన్ అయితే నాకు వచ్చే స్క్రీన్ ఏమై ఉండాలి, ఇఫ్ ఐఎమ్ ఎ బ్యాంక్ మేనేజర్ నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు కదా నేను లాగిన్ అయ్యటానికి. సో ఇఫ్ ఐ లాగిన్ విత్ దట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, నాకు డిస్ప్లే అయ్యే స్క్రీన్ ఏమై ఉండాలి, మేనేజర్ పోర్టల్ అవుట్పుట్ స్క్రీన్ అయ్యి ఉండాలి. సో ఆ మేనేజర్ పోర్టల్లో నాకు చేసే ఛాన్సెస్ ఏముంటాయి, సో ఆల్ ద లిస్ట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూడ్ టుడే, హౌ మెనీ ఆర్ బుక్డ్ ఆర్ హౌ మెనీ ఆర్ క్యాన్సిల్డ్, రిజెక్టెడ్, ఈ బ్యాంక్ రిలేటెడ్ డేటా ఉంటుంది తప్ప పెగా రిలేటెడ్ డేటా ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఒక బ్యాంక్ క్లర్క్ ఈరోజు జాయిన్ అయితే ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు డూ ఎవ్రీథింగ్ సెటప్ రెడీ ఫర్ హిమ్, అంతే కదా. సో అంటే నేనేం చేయాలంటే మేబీ నాకు కనెక్టెడ్గా ఉన్న ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్, మీరే ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ మెంబర్స్ అనుకోండి. సో మీరు పెగా వాళ్ళే. సో ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ కనెక్టెడ్గా ఉన్న వాళ్ళకి వన్ న్యూ పర్సన్ జాయిన్డ్ టుడే అని నేను మీకు చెప్తే అప్పుడు మీరు సంథింగ్ దిస్ ఈజ్ ద ఆపరేటర్ ఐడి, దిస్ ఈజ్ ద పాస్వర్డ్ అని ఇస్తారు. నాకు మెయిల్ చేస్తారు. సో దాన్ని ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ అనాలని కూడా నాకు తెలియదు. సింపుల్గా నా క్లర్క్కి ఇచ్చేస్తాను, యూజర్ నేమ్ ఇది, పాస్వర్డ్ ఇది, లాగిన్ అవ్వండి, ఇది మీ యూఆర్ఎల్ హిట్ చేయండి అని అంటాం, అంతే. ఫైన్. సో ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే వాడు ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే వీ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ యూజర్ పోర్టల్ ఫర్ హిమ్. మేనేజర్ పోర్టల్ రాకూడదు కదా, వీ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ యూజర్ పోర్టల్. బట్ అతను లాగిన్ అవుతుంటే మేబీ డెవలప్మెంట్ స్టూడియో వస్తుంది అని చెప్పి నాకు కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇన్ దట్ సినారియో నేనేం చేయాలి, నేనేమైనా చేయగలుగుతాను అక్కడ, వీ బోత్ ఆర్ రియల్ యూజర్స్ అంతే. నేనేమైనా చేయగలుగుతాను, అగైన్ ఐ విల్ బి రేజింగ్ న్యూ ఇన్స్టెంట్, ఒక కొత్త టికెట్ లాంటిది మీకు రేస్ చేస్తే ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు మీరు చెక్ చేస్తారు. వెన్ ఏ యూజర్ ఈజ్ లాగింగ్ ఇన్ విత్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఓకే ఈ పాస్వర్డ్ కూడా చెప్పక్కర్లా, వెన్ యూజర్ ఈజ్ లాగింగ్ ఇన్ విత్ దిస్ ఆపరేటర్ ఐడి ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఇలా ఉంటుంది టెక్నాలజీ, అంతే కదా, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంటే కదా. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో హీ హ్యాస్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ పోర్టల్, బట్ హీఈస్ గెటింగ్ వాట్ ఇస్ దట్ డెవలప్మెంట్ స్టూడియో ఫర్ దట్ అంటారు. సో మీరు యాజ్ ఎ ప్రొడక్షన్ సపోర్ట్ టీం మెంబర్గా ఇష్యూ ఏమై ఉంటుందో ఆలోచించాలి. ఏమై ఉంటుంది చెప్పండి ఇష్యూ ఏమై ఉంటుంది. ఇప్పుడు యూజర్ మా బ్యాంక్ ఎంప్లాయీ లాగిన్ అయితే అతనికి డెవ్ స్టూడియో వస్తుంది, కరెక్ట్ కాదు కదా, ఏమై ఉండాలి ఇష్యూ. మీరే ఇదైతే ఎలా ఫిక్స్ చేస్తారు, ఎక్కడ. సో డేటాబేస్ టేబుల్లో, ఓకే డేటాబేస్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, ఒక 500 టేబుల్స్ 1000 టేబుల్స్ ఉంటాయి.
ఆ 1000 టేబుల్స్ ఏదో ఒక టేబుల్లో, అంటే ఇదే అనుకోండి, ఏదో ఒక టేబుల్లో ఆ ఒక్క టేబుల్లోనే 1 lakh రికార్డ్స్ ఉండొచ్చు. అవునా కదా? సో 1 lakh రికార్డ్స్ ఉండొచ్చు. ఆ 1 lakh రికార్డులు ఏదో ఒక రికార్డ్కి ఈ రోల్ అనేది మేబీ రాంగ్ అప్డేట్ అయి ఉండాలి. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద టేబుల్ నేమ్. అంతే కదా, టేబుల్ నేమ్ తెలియకపోతే ఏం చేస్తారు? సో యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద టేబుల్ నేమ్. అండ్ దెన్ ఈ పర్టికులర్ టేబుల్లో వాట్ ఈస్ ద ఆపరేటర్ ఐడి అనేది తెలియాలి. అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే డేటా చాలా చాలా సెన్సిటివ్. సో డేటాబేస్కి యాక్సెస్ ఇవ్వరు. అండర్స్టాండింగ్ రైట్? డేటాబేస్కి యాక్సెస్ ఇవ్వరు. అప్పుడు ఎలా మరి? సపోజ్ ఇప్పుడు మీరు ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ మెంబర్ అయితే ప్రొడక్షన్ సర్వర్ మొత్తంకి యాక్సెస్ ఉంటుంది కదా. మీకు అన్ని టేబుల్స్ మీకు యాక్సెస్ ఇచ్చేస్తారు అనుకోండి, అంటే లిస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ ఎంప్లాయీస్ డేటా కూడా వస్తుంది. ఇప్పుడు నాకు సిటీ బ్యాంక్లో క్రెడిట్ కార్డు ఉంటే నా డేటా కూడా మీకు తెలుస్తుంది కదా. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపీ అన్నీ తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు జస్ట్ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ అంతే, ఆ బ్యాంక్ వాళ్ళకి, ఆ క్లయింట్కి. సో ఆ డేటా అంతా మీ చేతిలో పెడతారా? పెడతారా? పెట్టరు. సో అంటే టేబుల్స్కి యాక్సెస్ ఇవ్వరు. టేబుల్స్కి యాక్సెస్ ఇవ్వకుండా హౌ డూ యూ అప్డేట్ అని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. ఓకేనా? సో ఇన్ దట్ సినారియో వాట్ ఇంటర్వ్యూవర్స్ ఎక్స్పెక్ట్ హియర్ అంటే వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ అనేది తెలియాలి. అండ్ ఆ టేబుల్లో కాలమ్ నేమ్స్ తెలియాలి. మీరు టేబుల్ ఓపెన్ చేసుకుంటే మీకు కళ్ళ ముందు కనపడతాయి కాలమ్ నేమ్స్ ఏంటనేది. బట్ ఇంటర్వ్యూర్ ఎక్స్పెక్ట్ లైక్ వితౌట్ యూ ఓపెనింగ్ డేటాబేస్ మేము యాక్సెస్ ఇవ్వం మీకు. ఓకే, బట్ యు ఆర్ సపోజ్ టు అప్డేట్ దిస్. ఐల్ గివ్ యూ ఓన్లీ టేబుల్ నేమ్ అండ్ ఐల్ గివ్ యూ ఆపరేటర్ ఐడి, అంతే. అంతే. సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే, ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్ మీరు లాగిన్ అయ్యి టేబుల్ డేటా తెచ్చుకొని టేబుల్లో దిస్ ఈస్ ద ఆపరేటర్ ఐడి అండ్ ఆపరేటర్ ఐడికి యూజర్ అనే రోల్, డెవలపర్ అనే రోల్ ఉంది, బట్ చేంజ్ దట్ యూజర్ రోల్. హౌ టు మాడిఫై దిస్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ వితౌట్ యూ లాగింగ్ ఇన్ టు బ్యాక్ ఎండ్ డేటాబేస్ అని అడుగుతారు. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద టేబుల్ నేమ్, వాట్ ఆర్ ఆల్ ద కాలమ్ నేమ్స్. అండ్ ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఇలా పుల్అవుట్ చేస్తుంటే ఎస్క్యూఎల్ క్వైరీ ఏం జనరేట్ అవుతుంది మీరు చేయక్కర్లేదు. మీరు అసలు ఏమి ఎస్క్యూఎల్ కోడింగ్ 1 లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయక్కర్లేదు. ఎస్క్యూఎల్ క్వైరీ ఏం జనరేట్ అవుతుంది అండ్ ఎంత టైం తీసుకుంటుంది. మేబీ మీరు యూజర్ నుంచి ఆథర్ నుంచి యూజర్ చేంజ్ చేస్తారు అంటే ఇష్యూ ఫిక్స్ అయినట్టే కదా. ఇప్పుడు మా పర్సన్ లాగిన్ అయితే అతనికి యూజర్ పోర్టలే కదా వచ్చేది. సో ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే కొత్త ఇష్యూ రేజ్ చేస్తున్నాడు. సో యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ అయితే సో ఇట్ ఈస్ టేకింగ్ మీ టు యూజర్ పోర్టల్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ టేకింగ్ 20 minutes టైం టు లోడ్ అని ఎర్రర్. అది ఇష్యూనే కదా. సో అంత స్లోగా ఉంటే అతను ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటాడు వేరే వాళ్ళతో. సో అంత స్లోగా ఉన్నప్పుడు మళ్ళీ కొత్త ఇష్యూ రేజ్ అయ్యింది. సో ఇన్ దట్ సినారియో అగైన్ యాజ్ ఎ ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ మెంబర్ మీరు ఏం చేయాలి? సో అతను లాగిన్ అవుతున్నప్పుడు అంటే యూ హ్యావ్ టు డూ సమ్ డీబగ్గింగ్ ఆప్షన్స్, పర్ఫార్మెన్స్ అనలైజింగ్ అని ఉంటుంది. సో ఇన్ దట్ సినారియో సో ఆ టేబుల్ హిట్ అయ్యే కదా డేటాను తెచ్చుకోవాలి. వీడి యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్టా కాదా, వాట్ ఈస్ ద రోల్, ఇవన్నీ టేబుల్ హిట్ అయ్యే కదా చేస్తుంది. సో what is the SQL query hitting the table and what is the time it is taking, why it is taking this time. అంటే ఎస్క్యూఎల్ క్వైరీ హిట్ అయ్యి డేటాను తెచ్చుకునే మధ్యలో ఇంకా చాలా అదర్ థింగ్స్ ఏవి ఎగ్జిక్యూట్ అయితేనే కదా. వాట్ ఆర్ దోస్ అదర్ థింగ్స్? సో ఇవన్నీ మీరు ఫిగర్ అవుట్ చేయాలి. డీబగ్గింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, పెగాలో మీకు కోడింగ్ ఉండదు అసలు, నో డౌట్ ఇన్ ఇట్. బట్ ఈ ప్రాసెస్ అండ్ అదర్ థింగ్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. దోస్ థింగ్ యు ఆర్ సపోజ్ టు అనలైజ్. ఓకే, సో మీరు పెగానే కష్టం అనుకుంటే పెగా ఈజ్ నాట్ దట్ ఈజ్ ఎంసెయింగ్ యూ. పెగా ఈజీయే కంపేర్ టు అదర్ టెక్నాలజీస్, బట్ పెగా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఈజీ. ఓకే, సో పెగా ఒక్కటే ఈజీ అనుకోవాలి, పెగా కంపేర్ టు అదర్ థింగ్స్ ఈజీ. సో ఇప్పుడు మీరు పెగానే సర్వైవ్ అవ్వలేని అనుకుంటే మీరు ఐటీ ఇండస్ట్రీలో ఎక్కడ అవ్వలేరు, నో డౌట్. సో వేరే టెక్నాలజీస్ అన్నింటిలో లాట్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది. సో పెగానే మీకు సంహవ్ మీరు ఎటు చూసినా బెటర్గా ఉండేది, కోడింగ్ లేకుండా లాజికల్. సో ఆ రెస్పెక్ట్ టు లాజికల్ వే ఆఫ్ థింకింగ్ బిల్డ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు స్పెండ్ ఇనఫ్ టైం ఫర్ ప్రాక్టీస్. ఓకే, సో 1 month కోర్స్ తీసుకుని నేను 4 years పెట్టుకుంటాను అనేది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ రేషియో. సో యూ హ్యావ్ టు స్పెండ్ మినిమమ్ 100 hours ఆఫ్ డ్యూరేషన్. ఓకే, సో డైలీ ఒక 1 hour ఆర్ 1.5 hour క్లాస్ లాగా ఉంటే దానికి ఎక్స్ట్రాగా మీకు డైలీ వచ్చే అసైన్మెంట్స్ వైజ్ కానీ ఆర్ డైలీ రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ మీకు ఇస్తాం కదా. సో అవన్నీ ఎంగేజ్ అయిపోవాలి మీరు. ఓకే, పెగా అనేది మీరు అనుకున్నంత ఈజీ కాదు.
సో అకార్డింగ్ టు దట్ మీరు దానిలో ఎంగేజ్ అవుతూ ఉండాలి. సో ఇనఫ్ టైం ఫర్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే స్లోలీ ఆఫ్టర్ 4 months ఆర్ 3 months వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు అనుకుంటున్న పాయింట్కి రీచ్ అవుతారు. సో అంతేగాని చాలామంది 1 week ఆర్ 10 days చదివేస్తాను, మీ రికార్డింగ్స్ ఉన్నాయి మొత్తం నేనే చదివేస్తాను, నేను 4 years పెట్టేసుకుంటాను, మీ దగ్గర ఫ్రెషర్ జాబ్స్ ఉంటాయి, నాకు ఇవ్వండి మనీ పే చేస్తాను ఇలా అంటారు. సో విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫీజిబుల్ రేషియో అది. 1 monthని మీరు 4 years రీప్లేస్ చేస్తానంటే అక్కడ ఒరిజినల్గా 4 years వర్క్ చేసే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు ఏంటి అసలు మరి, అవునా? మీరు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో స్ట్రాంగ్గా ఉంటారు. కొంతమంది టీచింగ్ ఫీల్డ్లో ఇప్పుడు మేబీ వర్కింగ్ అయి ఉండొచ్చు, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, కొంతమంది జావా ప్రాజెక్ట్స్లో అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. సో ఇప్పుడు నేను ఒక 1 month మేబీ మీ జావా ప్రాజెక్ట్ మొత్తం నేర్చేసుకుని మీలాగా యాక్ట్ చేయాలంటే పాసిబులా? మీరు 4 years నుంచి జెన్యున్గా వర్క్ చేసేవాళ్ళు మీరంతా చిన్నపిల్లల ఈజీగా కనిపెట్టలేరా? ఓకేనా? సో డోంట్ బీ ఇన్ దట్ ఫాల్స్ ప్రాస్పెక్ట్. సో మీరు ఇన్నఫ్ టైం స్పెండ్ చేయాలి, నేర్చుకోవాలి, సో రిగరస్ ప్రాక్టీసెస్ చేయాలి. ఓకే, దెన్ ఓన్లీ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, అంతేగాని ఏదో సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్లో ఉండొద్దు. ఓకే, సో దీస్ థింగ్స్ ఇవంతా మీకు పాయింట్ టు పాయింట్ తెలిస్తేనే. సో డే వన్ ఆర్ ఇప్పటికీ రియల్ టైంలో చాలామందికి వాట్ ఈస్ ద టేబుల్ హోల్డింగ్ ఆపరేటర్స్ అని తెలియదు. చాలామందికి 4 years 3 years నుంచి వర్క్ చేసే వాళ్ళు కూడా టేబుల్ నేమ్ తెలియదు, టేబుల్ ఏమేమి కాలమ్స్ ఉంటాయో తెలియదు. జస్ట్ ఆపరేటర్ క్రియేషన్ వరకు ఐడియా ఉంటుంది అంతే. ఓకే, సో ఈ రోల్స్ కానీ ఈ థింగ్స్ మొత్తం పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకే ఫైన్. సో యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ దట్ డే వన్ మీరు ఒక ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడిగితే వాళ్ళు మేబీ ఇఫ్ ఐమ్ యువర్ మేనేజర్ ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ ఐడి పాస్వర్డ్ ఫర్ యూ. అండ్ దానికి రోల్ ఏమై ఉండాలి? మేబీ మీరు డెవలపర్ అయితే ఆథర్ రోల్ ఇస్తాం. అండ్ ఇఫ్ ఐ వాంట్ person 1 టు వర్క్ ఆన్ క్రెడిట్ కార్డ్ అనుకుంటే అతనికి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఇక్కడ టేబుల్లో ట్యాగ్ చేయాలి. person 2కి మేబీ లోన్స్ అప్లికేషన్ ట్యాగ్ చేస్తాం లైక్ ఎన్ డెవలపర్ ఓన్. person 3 మేబీ ఐఎమ్ హైరింగ్ హిమ్ జస్ట్ టు డూ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ థింగ్స్, డిప్లాయ్మెంట్ ఇలా అనుకుంటే అతనికి రోల్ వచ్చి అడ్మిన్ ఇవ్వాలి, మేబీ ఫర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్. ఓకే, సో అంటే ఒక టేబుల్లో మేబీ 1 lakh రికార్డ్స్ ఉండొచ్చు, అంతే కదా? వరల్డ్ వైడ్ ఈ అప్లికేషన్ యూజ్ చేసేవాళ్ళు 1 lakh అయి ఉండొచ్చు కదా. మేబీ హైదరాబాద్లోనే ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి? సిటీ బ్యాంక్ తీసుకోండి ఆర్ సమ్ బ్యాంక్ తీసుకోండి, హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి? ఒక్క బ్రాంచ్లో ఎంతమంది యూజర్స్ ఉంటారు? యూజర్స్ ఇన్ ద సెన్స్ మీరు కస్టమర్స్ అనుకోకూడదు, అర్థమవుతుందా? కస్టమర్స్ అనుకోకూడదు. సో ఇప్పుడు సమ్ బ్యాంక్ తీసుకోండి, బ్యాంక్లో ఎంప్లాయీసే కదా ఈ అప్లికేషన్స్ యూజ్ చేసేది. ఒక 100 క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ వెళ్తే వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్ కాదు ఇది. ఓకే, ఇది ఓన్లీ ఎంప్లాయీస్ యూజ్ చేసే అప్లికేషన్. సో అంటే ఒక హైదరాబాద్ ఒక బ్రాంచ్ తీసుకుంటే దానిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, అండ్ అలాంటి బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి హైదరాబాద్లో, తెలంగాణ ఎన్ని ఉంటాయి, ఇండియాలో ఎన్ని ఉంటాయి, వరల్డ్ ఎన్ని ఉంటాయి? సో ఇప్పుడు మన ఇంటర్నేషనల్ బ్యాంక్ అయితే వరల్డ్ మొత్తం ఈ అప్లికేషన్ యూజ్ చేసేవాళ్ళు 1 lakh ఉండొచ్చు. అందులో మేబీ 1000 మేనేజర్స్ అయి ఉండొచ్చు, 2000 మేనేజర్స్ డిప్యూటీ మేనేజర్స్ అయి ఉండొచ్చు, ఒక 50,000 మెంబర్స్ క్లర్క్స్ అయి ఉండొచ్చు, ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మీకు బేస్డ్ ఆన్ దిస్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఇంటర్వ్యూస్లో ఎలా అడుగుతారంటే, సో కన్సిడర్ ఏ స్క్రీన్. ఓకే, మీరు ఇఫ్ ఐమ్ యువర్ ఇంటర్వ్యూయర్, ఈరోజు మీరు ఇంటర్వ్యూకి వస్తే దెన్ ఐ కెన్ ఆస్క్ యూ వన్ రిక్వైర్మెంట్ ఆర్ రిక్వైర్మెంట్ ఎలా చేస్తారని అడగొచ్చు. ప్రాక్టికల్గా అడుగుతారు ఎప్పుడైనా. సో కన్సిడర్ ఇది మీ స్క్రీన్ అనుకోండి, దిస్ ఈజ్ యువర్ స్క్రీన్ వేర్ దేర్ షుడ్ బి వన్ డ్రాప్ డౌన్. సో ఒక డ్రాప్ డౌన్ ఉండాలి, and there can be one more drop down, and there can be one more drop down, 3 drop downs ఉండాలి. సో ఫస్ట్ డ్రాప్ డౌన్లో వీ హ్యావ్ టు గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ క్లర్క్స్. సో మనకి వరల్డ్ వైడ్ ఎంతమంది క్లర్క్స్ అయితే ఉన్నారో ఆ లిస్ట్ మొత్తం వాళ్ళ నేమ్స్ నాకు కావాలి. అండ్ ఇన్ ది సెకండ్ డ్రాప్ డౌన్ ఐ హ్యావ్ టు గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ డెప్యూటీ మేనేజర్స్, ఆల్ ద లిస్ట్ ఆఫ్ మేనేజర్స్ థర్డ్ డ్రాప్ డౌన్లో. సో హౌ డూ యూ బిల్డ్ దిస్ అని అడుగుతారు, హౌ డూ యూ బిల్డ్ దిస్ అని అడుగుతారు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ డ్రాప్ డౌన్ ఏం చేయాలి? బ్యాక్ అండ్ డేటాబేస్ టేబుల్ నుంచి తెచ్చుకోవాలి. బ్యాక్ అండ్ డేటాబేస్ టేబుల్ నుంచే కదా. ఆ టేబుల్ ఇదైనా మనం అనుకునే టేబుల్ అయినా సో కాల్డ్ ఇదే కదా టేబుల్. ఆ టేబుల్ నేమ్ ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు. ఆ టేబుల్ నేమ్ ఏంటంటే పిఆర్ అండర్ స్కోర్ ఆపరేటర్స్. టేబుల్ నేమ్ అదే, పిఆర్ అండర్ స్కోర్ ఆపరేటర్స్. ఇంటర్వ్యూస్లో మళ్ళీ అడుగుతారు,
సో వై ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ పిఆర్ అంటారు. ఆపరేటర్స్ వరకు మీనింగ్ఫుల్, అందరికి అర్థమవుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ మీకు ఇంకొన్ని టేబుల్ నేమ్స్, ఇంకా చాలా టేబుల్ నేమ్స్ తెలుస్తాయి. ఆ టేబుల్ నేమ్స్ కొన్ని పీసీ అండర్ స్కోర్తో ఉంటాయి. సో PR4 అండర్ స్కోర్తో ఇలా ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. సో వై దిస్ టేబుల్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ పిఆర్ యాజ్ ద ప్రిఫిక్స్, వై ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ అదర్ థింగ్ అని అడుగుతారు. సో దీనికి ఆన్సర్ తెలియాలి మీకు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఆ టేబుల్లో నుంచి ఐ హ్యావ్ టు గెట్ ఓన్లీ లిస్ట్ ఆఫ్ ఆల్ క్లర్క్సే కదా. సో అంటే దిస్ పర్టిక్యులర్ డ్రాప్ డౌన్ షుడ్ ఎగ్జిక్యూట్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ అని, అంతే కదా, డేటాలో వస్తుంది. సో దిస్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ వేర్ ఇట్ హ్యాస్ టు పుల్ అవుట్ ఆల్ ద రికార్డ్స్ వేర్ రోల్ is equal to some kind of clerk. Okay, and here where role is equal to some kind of deputy manager, ఇలా ఉంటాయి. So how to implement this, all these things you have to understand. Slowly you'll come to everything. Okay, so ఈ రిక్వైర్మెంట్స్ అని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము ఇవి తెలియాలి. ఓకే ఫైన్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, డే 1 మీరు అడగాల్సింది ఏంటి, ఫస్ట్ యూఆర్ఎల్, తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్, అండ్ తర్వాత అది హిట్ అవుతున్నప్పుడు ఇట్ విల్ బి టేకింగ్ యూ టు డెవలప్మెంట్ స్టూడియో. అవునా, మీ మేనేజర్ మీకు లోన్స్ అప్లికేషన్కి యాక్సెస్ ఇస్తే డెవలప్మెంట్ స్టూడియో. ఫైన్. సో ఇదంతా బాగానే ఉంది. కన్సిడర్ టుడే ఈస్ ద డే 1 ఆఫ్ అవర్ ఎంటైర్ ప్రాజెక్ట్. ఓకే, మీరు డెవలప్మెంట్ డే 1 ఇప్పుడు వరకు డిస్కస్ చేసింది. సో ఇప్పుడు డే 1 ఫర్ యువర్ ఎంటైర్ ప్రాజెక్ట్. సో ఈరోజే సిటీ బ్యాంక్ వాళ్ళు పెగా లైసెన్స్ తీసుకున్నారు. తర్వాత క్లయింట్తో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి నాకు 4 అప్లికేషన్స్ కావాలి ఫర్ బ్యాంకింగ్, మేబీ 4 ఫర్ క్రెడిట్, 4 ఫర్ ఇన్సూరెన్స్, 4 ఫర్ రీటైలింగ్, ఇలా ఇచ్చేసారు. యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్ నా డ్యూటీ ఏమై ఉండాలి? As a business analyst, I have to come up with some kind of structure kada. Maybe organization, framework 1, maybe framework 2, implementations, ila some kind of structure to రావాలి. One second online. Contrast ఎక్కువ వస్తుందా? ఓకేనా? ఓకే ఫైన్. సో డే 1 మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్తో గెట్ ఇన్ అవ్వాలి. సో టోటల్ ఎన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది? మేబీ ఒక 10 అనుకుందాం, ఇంక్లూడింగ్ ఫ్రేమ్వర్క్ ప్లస్ ఇంప్లిమెంటేషన్స్, టోటల్ ఒక 10 అనుకోండి. సో ఫస్ట్ ఐ హ్యావ్ టు క్రియేట్ ఫస్ట్ వన్, దెన్ సెకండ్, థర్డ్, ఇదే కదా ప్రాసెస్. సో టు క్రియేట్ వన్ అప్లికేషన్ అట్లీస్ట్, ఓకే, సో ఐ హ్యావ్ టు లాగిన్ కదా. సో నేను ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే లాగిన్ అవ్వాలి. సో అంటే డే 1 నేను లాగిన్ అన్ని క్రియేట్ చేస్తే మీ మేనేజర్స్కి నేను ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి. ఫ్రమ్ దేర్ యువర్ మేనేజర్ విల్ క్రియేట్ ఆపరేటర్ ఐడి ఫర్ యూ. బట్ ఫర్ డే 1 నాకు ఎవరు క్రియేట్ చేస్తారు? ఇఫ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు లాగిన్ అండ్ స్టార్ట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, దెన్ నాకు కూడా ఒక ఐడి పాస్వర్డ్ ఉండుంటేనే కదా ఇట్ ఈస్ పాసిబుల్. హౌ? సో ఫర్ దట్ పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు ఒక మాస్టర్ లాగిన్ ఇస్తారు. ఓకే, ఒక మాస్టర్ లాగిన్. సో మాస్టర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. అదేమిటిది అంటే అడ్మినిస్ట్రేటర్ అంటాం. సో administrator@pega.com, పాస్వర్డ్ వచ్చి ఇన్స్టాల్. ఓకే, ఇవి డిఫాల్ట్ అనమాట, administrator@pega.com అండ్ పాస్వర్డ్ ఇస్ ఇన్స్టాల్. ఓకే, మేబీ whoever has confirmed, I have shared the document also. ఆ డాక్యుమెంట్లో ఇవన్నీ ఉంటాయి, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇవన్నీ. ఫైన్. సో ఇప్పుడు నేను లాగిన్ క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ ఏదో స్క్రీన్ రావాలి. అవునా, నెక్స్ట్ ఏదో స్క్రీన్ రావాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయ్యి ఉండాలా? సో కరెక్ట్ అయ్యి ఉండాలి మీనింగ్ దిస్ షుడ్ బి లైక్ యాన్ వన్ రికార్డ్ ఇన్ టు మై ఆపరేటర్స్ టేబుల్, అంతేనే కదా. ఆపరేటర్స్ టేబుల్లో ఈ ఆపరేటర్ ఐడి ఒకటి ఉండాలా, లేకపోతే పాసిబుల్ కాదు కదా. సార్ నో. సో అంటే పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మెయిన్ మాస్టర్ లాగిన్ ఇస్తున్నారు, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో అది యూజ్ చేసి లాగిన్ అవ్వండి అంటే ఇన్ అవర్ డేటాబేస్ టేబుల్ ఆపరేటర్స్ టేబుల్లో ఒక రికార్డ్ ఆల్రెడీ బై దిస్ టైం ఉండాలి కదా. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ ఏమవుతుంది? ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్
Where is that? సో అడ్మినిస్ట్రేటర్ ఎట్ ద రేట్ పెగా డాట్ కామ్ పాస్వర్డ్ ఈజ్ ఇన్స్టాల్, ఇలా సమ్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నప్పుడు దిస్ యూజర్ దిస్ ఆపరేటర్ ఐడి ఫస్ట్ ఎగ్జిస్టింగ్ కాదో చెక్ చేసుకుంటుంది. అండ్ దెన్ నేను ఎంటర్ చేసిన ఐడి అండ్ పాస్వర్డ్ మ్యాచింగ్ కాదు చెక్ చేసుకుంటుంది. దెన్ ట్రూ అయితే నెక్స్ట్ నాకు డెవ్ స్టూడియో రావాలి, ఏం రావాలి, దట్ డిసైడ్స్ బేస్డ్ ఆన్ ద రూల్ వాట్ ఈస్ డిఫైన్డ్ విత్. సో లెట్ మీ క్లిక్ ఆన్ లాగిన్. ఏమొచ్చింది? డెవ్ స్టూడియో. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ పెగా టూల్. ఇప్పటి వరకు మనం పెగా టూల్ ఇన్స్టాలేషన్ ఏముంటుంది అనుకున్నాం కదా, దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఓకే, సో ఇలా ఉంటుంది మీకు పెగా టూల్ అనేది. ఓకే, సో ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ కామన్. మీకు పర్సనల్ ఎడిషన్లో ఇక్కడ ఎలా చేస్తున్నామో రియల్ టైంలో కూడా సేమ్ ఇంత. ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే ఫైన్. సో నౌ ఇట్ ఈస్ టేకింగ్ మీ టు సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ స్టూడియో. అంటే ఆథర్ రోల్ అయ్యి ఉండాలి. ఆథర్ రోలే కదా. వాట్ అప్లికేషన్? ఏదో ఒక అప్లికేషన్ ఉండాలి. 100% ఒక ఆపరేటర్ ఐడి సమ్ అప్లికేషన్కి కనెక్టెడ్గా ఉండాలి. అంటే వీడు మాస్టర్ లాగిన్కి ఈ అప్లికేషన్ ఉంది అనేది తెలియాలి. స్లోలీ విల్ కమ్ టు. సో అల్టిమేట్గా ఇప్పుడు మనం ఒక పెగా టూల్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి బిజినెస్ అనలిస్ట్ టాస్క్ స్టార్ట్ అవుతాయి. హౌ టు క్రియేట్ మేబీ 10 అప్లికేషన్స్. అండ్ అందులో ఫస్ట్ అప్లికేషన్కి 3 కనెక్టెడ్, సెకండ్ అప్లికేషన్కి 4 కనెక్టెడ్, ఇలా మొత్తం కనెక్ట్ చేసి మీకు డెవలపర్స్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తే డెవలపర్స్ ఏం చేయాలి? సో డెవలపర్స్ బేస్డ్ ఆన్ మై డాక్యుమెంట్, నేను బిఏ అయితే బేస్డ్ ఆన్ మై డాక్యుమెంట్ అప్లికేషన్ 1 మొత్తం డిజైన్ చేస్తారు, అప్లికేషన్ 2 మొత్తం చేస్తారు, 3 మొత్తం చేసుకుంటూ వెళ్తారు. ఇలా ఉంటుంది. Fine. So this is our actual Pega tool, and this is kind of development studio, dev studio. So where completely development work has to be happening here. So ఇక్కడ మీకు చూస్తే టాప్ ఇదంతా ఒక హెడర్. సో ఐ కెన్ సీ వన్ ఫ్లయింగ్ హార్స్ సింబల్. ఓకే, సో ఐ కెన్ సీ దిస్ యాజ్ లైక్ ఎన్ టాప్ హెడర్, దీని హెడర్ అంటాము. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, సో దీన్ని ఎక్స్ప్లోరర్ అంటాము, ఎక్స్ప్లోరర్ అంటాము. అండ్ బిలో దీన్ని సమ్ కైండ్ ఆఫ్ డీబగ్గింగ్ టూల్స్ అంటాం, డీబగ్గింగ్ పార్ట్ అంటాం. సో యాజ్ ఎ పెగా డెవలపర్ డెవలప్మెంట్ అంతా మీరే చేయాలి. సో డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇష్యూస్ రావా? 100% వస్తాయి. ఆ ఇష్యూస్ని కూడా మీరే కదా ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయాలి, డీబగ్ చేయాలి కదా, ఎక్కడ బ్రేక్ అవుతుంది అనేది. సో ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేశారు, సబ్మిట్ చేస్తే డేటా అంతా టేబుల్లోకి వెళ్ళాలి. సో నేను సబ్మిట్ చేస్తే టేబుల్లోకి వెళ్తుంది, స్టోర్ అవుతుంది. బట్ టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు సబ్మిట్ చేస్తే డేటా వెళ్ళట్లేదు. ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ 20 minutes టు లోడ్ అన్నప్పుడు దాన్ని ఎవరు ఫిక్స్ చేయాలి? మీరే, డెవలపరే. సో యు ఆర్ సపోజ్ టు డీబగ్. అంటే బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ హ్యాపనింగ్? మై ఎక్స్పెక్టేషన్ ఈస్ టు ఎగ్జిక్యూట్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ, అండ్ దట్ టు ఫర్ 20 milliseconds అంతే. అండ్ ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టేబుల్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోవాలి. బట్ వై ఇట్ ఈస్ టేకింగ్ దిస్ లాంగ్ టైమ్ అనేది తెలుస్తుంది స్లోలీ. Fine. So this is top header, and this is explorer, and this is some kind of footer where we see debugging options. Okay, and ikkada I can see some kind of, or top lo chuste top header lo oka new application create cheyadam ana extra configurations ani ikkada chestam. So actual ga ippudu login ayindi endukante to create new application annatte kada. So to create new applications manam ee navigation use cheyali. ఓకే, న్యూ అప్లికేషన్ అని కనిపిస్తుందా, అది యూస్ చేస్తే చాలా కొత్త అప్లికేషన్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మేబీ మీరు ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తారు అనుకుందాం. యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ నేను క్రియేట్ చేశాను, అది మీకు హ్యాండ్ ఓవర్ చేసి డెవలప్మెంట్ చేయమన్నాను. సో డెవలప్మెంట్ చేయమంటున్నప్పుడు స్క్రీన్ నెంబర్ 1 కస్టమర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి, స్క్రీన్ 2లో ఇలా ఉండాలి అనుకుంటున్నాను. సో ఓవరాల్ సబ్మిట్ అయిన తర్వాత ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి కస్టమర్కి అనేది రిక్వైర్మెంట్. ఓకే, ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అనేది. సో ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వటం అంటే ఏంటి జనరల్గా? ఇప్పుడు మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తారా? సో ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే మీకు ఒక ఈమెయిల్ వస్తుందా, థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది. సో అంటే అమెజాన్ అప్లికేషన్ వాళ్ళు ఈమెయిల్ సెండ్ చేస్తున్నారు అంటే కాదు, డైరెక్ట్ ఆన్సర్ కాదు అది. సో ఎవ్రీ అప్లికేషన్, అది అమెజాన్ అప్లికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవ్రీ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే ఫర్ సెండింగ్ ఈమెయిల్స్ పర్టికులర్గా ఏం చేస్తుంది అంటే సమ్ కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ సర్వర్ తీసుకుంటుంది.
అది గూగుల్ సర్వర్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, ఐబిఎం సర్వర్ అవ్వచ్చు, యాహూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆర్ మీరు ఈరోజు కంపెనీలో జాయిన్ అవుతారు టీసీఎస్లో అనుకోండి, మీకు ఒక ఈమెయిల్ ఐడి ఇస్తారా వాళ్ళు? ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @tcs.com అని ఉంటుందా? సో అంటే ఆ ఈమెయిల్ సర్వర్ ఏదైతే ఉందో అది టీసీఎస్ వాళ్ళది కాదు. మేబీ మీరు ఆ కంపెనీ మానేసి క్యాప్జెమినీలో జాయిన్ అయితే ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @capgemini.com అని వస్తుంది. అంటే ఆ ఈమెయిల్ సర్వర్ క్యాప్జెమినీ వాళ్ళది కాదు. ఏం జరుగుతుంది? సో కొన్ని కామన్ సర్వర్స్ ఉంటాయి. సో ఏ కంపెనీలో జాయిన్ అయినా మీకు టీమ్స్ ఉంటుంది, ఐడియా ఉందా? మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఐడియా ఉంటుంది, లేకపోతే స్కైప్ చాటింగ్ ఉంటుంది, ఓకే, అవుట్లుక్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఎవరివి? మైక్రోసాఫ్ట్ వాళ్ళవి, అవునా కదా? అంటే మీ టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? మైక్రోసాఫ్ట్ సర్వర్ని తీసుకుంటుంది. మేబీ మీ క్యాప్జెమినీ కంపెనీ కూడా మైక్రోసాఫ్ట్ సర్వర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అంటే సర్వర్స్ సెపరేట్ ఉంటాయి, మన అప్లికేషన్స్ ఆ సర్వర్స్ కనెక్టెడ్ అయి ఉండాలి, అవునా? మన అప్లికేషన్ సర్వర్స్ కనెక్టెడ్ అయి ఉండాలి. అండర్స్టాండింగ్, రైట్? సో ఎర్లియర్ ఐబిఎం సర్వర్ యూస్ చేసేవాళ్ళు, ఏ కంపెనీ వాళ్ళైనా ఐబిఎం సర్వర్స్. సో టీసీఎస్ వాళ్ళు ఐబిఎం సర్వర్కి కనెక్ట్ అవుతారు అండ్ అక్కడి నుంచి ఈమెయిల్ ట్రిగ్గరింగ్ జరుగుతుంది. మేబీ క్యాప్జెమినీ వాళ్ళైనా దీనికి కనెక్ట్ అవుతారు. ఇప్పుడు లేటెస్ట్గా మైక్రోసాఫ్ట్ వచ్చింది, టీసీఎస్ వాళ్ళు దీనికి హిట్ అయ్యి డేటాను పంపిస్తున్నారు, అంటే మెయిల్ ట్రిగ్గరింగ్ ఇవన్నీ. సో అంటే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, ఇప్పుడు నేను టుడే ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ చేస్తున్నాను. సో అందులో కస్టమర్ని రిజిస్టర్ చేస్తాను. మీరే కస్టమర్ అనుకోండి, నేను బ్యాంక్ ఎంప్లాయ్. నేను మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన వెంటనే మీకు ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అనుకోండి. అంటే వాట్ ఎవర్ ద అప్లికేషన్ ఐఆమ్ యూజింగ్, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కదా, వాట్ ఎవర్ ద అప్లికేషన్ ఐఎమ్ యూజింగ్, సో దట్ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ట్రిగ్గర్ వన్ ఈమెయిల్, అవునా? సో దట్ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ట్రిగ్గర్ వన్ ఈమెయిల్. అంటే మన అప్లికేషన్కి ఏదో సర్వర్ కనెక్టెడ్గా అయి ఉండాలి కదా, మెయిల్ సర్వర్, యాహూ సర్వరో, గూగుల్ సర్వరో, మైక్రోసాఫ్ట్ ఏదో ఒకటి, ఆ మెయిల్ సర్వర్ కనెక్ట్ అయి ఉండాలి కదా. అంటే ఒక అప్లికేషన్ ఇక్కడి నుంచి క్రియేట్ చేయడం ఈజీ, నో డౌట్. అండ్ ఆఫ్టర్ దాట్ సమ్ ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ చేసుకోవాలి, ఈమెయిల్ కాన్ఫిగరేషన్స్, ఎస్ఎంఎస్ కాన్ఫిగరేషన్స్, ఇలా. సో ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మనకి హెడర్లో ఉంటాయి. సో హెడర్లో క్రియేషన్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ ఆప్షన్స్ మొత్తం ఉంటాయి. సో దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ హెడర్ లాగా అనుకోండి. అండ్ అట్ ద లాస్ట్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఫుటర్ అనుకుంటున్నాం. ఫుటర్లో డీబగ్గింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో డీబగ్గింగ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది స్లోలీ విల్ కమ్ టు. సో ఇన్ బిట్వీన్ ఐఎమ్ సీయింగ్ సంథింగ్ కైండ్ ఆఫ్ అన్ ఇమేజ్. ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్లో మీరు చూస్తే మొత్తం మౌంటైన్సే ఉన్నాయి. మౌంటైన్స్ కూడా క్లౌడ్స్ని క్రాస్ చేసేసి ఉన్నాయి. మౌంటైన్స్ ఆల్మోస్ట్ లైక్ మూన్కి, స్కై అండ్ స్టార్స్కి రీచ్ అయ్యేలాగా ఉంది, అవునా? అండ్ మీకు ఇక్కడ సమ్ వర్డ్ కనిపిస్తుంది, ఏంటది? పెగా ఇన్ఫినిటీ అని కనిపిస్తుంది, ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ డిజైన్ ఇప్పుడు జస్ట్ లాగిన్ అయిన తర్వాత ఐ కెన్ సీ ఇట్. సో దిస్ వీఆర్ కరెంట్లీ ఇన్ 8.7 వర్షన్. సో దీని తర్వాత 8.8, దీనికి ఎర్లియర్ 8.6, 8.5, 8.4 ఇలా ఉంది, ఓకే. సో 8.0 నుంచి 8.1, 8.2 టిల్ ఎండ్. 8.0 నుంచి ఎవ్రీవేర్ మీరు లాగిన్ అయితే లుక్ అండ్ ఫీల్ ఇలాగే ఉంటుంది, నో చేంజ్. 8 కన్నా ముందు ఏం వర్షన్ అయి ఉండాలి? జస్ట్ ఇమాజిన్ చేయండి. 8 కన్నా ముందు ఏదో ఒక వర్షన్ ఉండి ఉండాలి కదా. సో వాట్ కెన్ బి ఇట్స్ నెంబర్? 7, 7 అయినా 7.9, ఓకే. సో 8 కన్నా 8.0 కన్నా ముందు 7.4, 7.4, 7.3, 7.2, 7 అంటే 7 స్టార్ట్ అయింది. సో దానికి ముందు 6.3, 6.2 ఇలా చాలా వర్షన్స్ ఉన్నాయి. సో 7 దగ్గర ఉందాం అనుకుందాం. 7, 7.1, 7.2, 7.3, 7.4. 7.4 తర్వాత నెక్స్ట్ వచ్చే వర్షన్ 7.5 కాదు, 8 ఇచ్చేసారు. సో ఎందుకు అంటే జస్ట్ వర్షన్ నెంబర్ కొత్తది వచ్చింది అంటే, ఇప్పుడు పెగా వాళ్ళు కొత్త వర్షన్ రిలీజ్ చేశారు అంటే వాట్ ఈస్ దట్ నెంబర్ అని అడుగుతాం. వాళ్ళు 7, ఇప్పుడు మనది 8.8 అనుకోండి, 8.8.1 రిలీజ్ చేశారు అంటే మీరు ఏమనుకుంటారు? మేబీ చిన్న చిన్న చేంజెస్ ఏమో అయి ఉంటాయి అనుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు పెగా వాళ్ళు రిలీజ్ చేసింది డైరెక్ట్గా 10th వర్షన్ అంటే మీరేమనుకుంటారు? సో ఇప్పుడు విండోస్ తీసుకోండి, విండోస్ 11th వర్షన్ రన్ అవుతుంది, అవునా కదా? సో నెక్స్ట్ది విండోస్ 12 అనుకుందాం, మనం అనుకుంటున్నాం, మనకు తెలియదు ఏంటిది అనేది. సో నెక్స్ట్ వాళ్ళు రిలీజ్ చేసేది విండోస్ 15 అని
లాంచ్ చేశారనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంటి? మనం ఏమనుకుంటాం? విండోస్ 11 నుంచి 15 ఇచ్చేసారంటే చాలా పెద్ద చేంజెస్ ఉండాలనే కదా. అలా కాకుండా సేమ్ అదే మొత్తం లుక్ అండ్ ఫీల్, ఆ డిజైన్ మొత్తం 11.1 అని ఇస్తే, వాళ్ళ నెంబర్ దానికి నెంబర్ 11.1 అని ఇస్తే ఎవరైనా ఏమనుకుంటారు? పెద్ద చేంజెస్ ఏమి లేవు అని అనుకుంటారు. అంటల్ అన్లెస్ మనం అది యూజ్ చేస్తే చాలా చేంజెస్ ఉన్నాయి కదా అని తెలియదు కదా. సో అంటే జస్ట్ ఆ నెంబర్కి చాలా చాలా ప్రయారిటీ ఉందా? ఫైన్. సో ఇక్కడ 8.0 నుంచి టిల్ డేట్ వరకు 8.8 వరకు మీకు లుక్ అండ్ ఫీల్ ఎవ్రీథింగ్ సేమే ఉంటుంది. జస్ట్ ఫ్యూ చేంజెస్ ఉంటాయి, వెరీ ఫ్యూ. అవి డెవలప్మెంట్ రిలేటెడ్ చేంజెస్ అని కాదు. సో డిప్లాయ్మెంట్ అంటే అడ్మిన్ స్టూడియోలో చేంజెస్ అయినా చేంజే కదా. సో ఎవ్రీ టైం ఈరోజు మీరు ఇంటర్వ్యూలో సపోజ్ ఇప్పుడు మనం 8.7 నేర్చుకుంటున్నాం. సో మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ చేస్తారు. సో అక్కడ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని, సో మై ప్రాజెక్ట్ ఓకే ఈజ్ రన్నింగ్ ఆన్ 8.3, సో ఐ వాంట్ రిసోర్స్ హూ లెర్న్డ్ ఆన్ 8.3 అని అడుగుతాడు. అలా అడుగుతాడా? అడగదు. అలా ఎందుకు అడుగుతారు? అలా ఎందుకు అడుగుతారు? మేబీ వాళ్ళు 8.3 వాళ్ళే కావాలన్నారు అనుకోండి. సో మేబీ నేను జెన్యున్గా 8.3 మీద చేసుంటే అక్కడ చేయగలుగుతాను. అండ్ వేరే ప్రాజెక్ట్ అది 1 మంత్లో తీసేశారు అనుకుందాం. వేరే ప్రాజెక్ట్ వాళ్ళు 8.3 యూస్ చేస్తారని చెప్పలేం కదా. వాళ్ళు 8.4 యూస్ చేస్తే ఐ వాంట్ ఓన్లీ 8.4, మీకు చాలా నాలెడ్జ్ ఉంది కానీ మీరు 8.3 మీద చేశారు, మీరు నాకు వద్దు అని అంటారా? నో. ఏ పెగా డెవలపర్ ఈజ్ ఏ పెగా డెవలపర్ ఎవ్రీవేర్, అంతే. అంతే కదా. సో ఇప్పుడు మీరు విండోస్ 11 యూస్ చేసిన వాళ్ళు విండోస్ 12 యూస్ చేయలేరు, చేయొచ్చు. ఇప్పుడు యాపిల్ 14 యూస్ చేసే వాళ్ళు నెక్స్ట్ యాపిల్ 15 వస్తే యూస్ చేయలేరా? చేయొచ్చు. ఏంటి దాని మీనింగ్ ఇక్కడ? సో ఫీచర్స్ కొంచెం కొంచెం యాడ్ చేస్తారు. సో యాడ్ చేసినప్పుడు యూ నీ నాట్ గెట్ ప్యానిక్ ఆర్ స్కేడ్. జస్ట్ నాకు ఈ వర్షన్ మీద నేర్చుకున్నాను, సర్టిఫికేషన్ దీని మీద ఉంది, మేము వర్క్ చేసే ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది, అది 8.1 మీదే ఉంది, నాకేమీ తెలీదు ఇలా అనుకోకూడదు. సో ఇంటర్వ్యూర్స్ కూడా ఏమడుగుతారంటే, డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్ అని అంటారు. 8.1, 2, 3 ఇలా అడగరు. సో డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ఇన్ఫినిటీ వర్షన్ అంటారు. సో ఇన్ఫినిటీ అంటే ఏంటి ఇక్కడ? 8.x అని దాని మీద 8.0 టు 8.8 వరకు మొత్తం ఇన్ఫినిటీ వర్షన్. మీరు అంతకుముందు ప్రాజెక్ట్స్లో కనుక లాగిన్ అయితే ఓకే 7.4 అనుకోండి, 7.4లో కనుక లాగిన్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ లుక్ అండ్ ఫీల్ మొత్తం చేంజ్ అయిపోయారు. మీకు ఇక్కడ డార్క్ బ్లూనా ఏం కలర్ అంటాం దీన్ని, ఆల్మోస్ట్ పర్పుల్ లాగా ఉంది. బట్ ప్రీవియస్ వర్షన్స్లో చూస్తే మీకు స్కై బ్లూలో కనిపిస్తుంది. స్కై బ్లూ మొత్తం డిజైన్ అంతా స్కై బ్లూలో ఉంటుంది. అండ్ మనకి లేటెస్ట్ ఇక్కడ డెవ్ స్టూడియో అని ఉంది. ప్రీవియస్ వర్షన్స్లో దీనికి డిజైనర్ స్టూడియో అని ఉండేది. ఓకే, డిజైనర్ స్టూడియో అని ఉండేది. ఫైన్. అండ్ మీకు ఇక్కడ ఆర్ ప్రీవియస్ వర్షన్స్లో ఇక్కడ పెగా ఇన్ఫినిటీ అని ఉండేది కాదు. పెగా ఇన్ఫినిటీ అని ఉండేది కాదు. సో అంటే 7th తర్వాత అంటే 7.4 అనుకోండి, 7.4 తర్వాత వై కుడ్ నాట్ దే రిలీజ్ 7.5? రిలీజ్ చేయొచ్చు కదా, చేయలేదు. సో 7.4 తర్వాత దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ చేంజెస్, చాలా డెవలప్మెంట్ చేంజెస్ యాడ్ చేసేసారు, చాలా మారిపోయింది. సో కొత్త చేంజెస్ యాడ్ చేసేసరికి సో దీనికి మొత్తం వర్షన్ నెంబర్ కొత్తది ఇచ్చేసారు. అండ్ ఈ చేంజెస్ ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టు ద స్కై, అంటే ఈవెన్ 95% ఆటోమేట్ అయిపోయాయి. ఓకే, ఆల్మోస్ట్ లిమిట్లెస్. సో అందుకని పెగా ఇన్ఫినిటీ అని నేమ్ ఇచ్చారు ఈ వర్షన్స్కి. 8.x ఏదైనా ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ వర్షన్స్లో మేజర్ డెవలప్మెంట్ ఫీచర్స్ ఇంక్లూడ్ అయ్యాయి. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ ద స్కై అనేది ఇక్కడ వాళ్ళు చేసుకుంటున్న అడ్వర్టైజ్మెంట్. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ అండ్ బ్యానర్, వెల్కమ్ బ్యానర్ అంతే. బట్ వేర్ యాజ్ దిస్ యూ విల్ నాట్ ఫైండ్ ఇట్ ఇన్ ద ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ పెగా. ఓకే, మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్ చాలా పాతది అనుకోండి, ఒక 20 years ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఒక 10 years నుంచి రన్ అయితే వాళ్ళు లేటెస్ట్ ఎందుకు యూస్ చేస్తారు? బై దట్ టైం ఏది లేటెస్ట్ అదే కొనుక్కుని ఉంటారు కదా. సో 7.2 అనుకోండి, 7.2 అనుకోండి. సో ఇప్పుడు మీరు మొత్తం నేర్చుకుని 7.2 మీద జాయిన్ అయితే నాకు వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకుంటానని మీరు అనుకుంటారా? నో, అన్నదేగా. సో ఏదో ఒకటి మూవ్ అయిపోతారు. సో అంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ పెగా మొత్తం డిఫరెంట్గా ఉంటుందన్నట్టు మీ ఫీలింగ్? మోర్ ఆర్ లెస్ సేమే. ఓకే, బట్ ఫీచర్స్ ఇక్కడ ఆటోమేటెడ్గా ఉంటే అక్కడ కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఇక్కడ ఒకటి క్రియేట్ చేయాల్సి వస్తే అక్కడ 10 క్రియేట్ చేయాల్సి వచ్చేది. కోడింగ్ ఉండదు కాదు, నో డౌట్.
ఓకే, బట్ ఎక్స్ట్రాగా క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది. సో ఇక్కడ స్టిల్ ఇంకా అడ్వాన్స్డ్ ఆటోమేషన్ వస్తూ ఉంటుంది. సో అంటే వాట్ ఎవర్ యూ లెర్న్ టుడే, యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అడాప్ట్ దట్. సో ఈరోజు మనకి 7th వర్షన్లోనే ప్రాజెక్ట్ ఉంది. సో అక్కడున్న లేటెస్ట్ ఫీచర్స్తో డెవలప్ చేసాం. ఆఫ్టర్ 20 years మా ప్రాజెక్ట్ అండ్ లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ పెగాలో చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవ్వాలని అనుకుంటారు అందరూ, అవును అనుకుంటాం కదా. సో ఇన్ దట్ సినారియో ప్రాజెక్ట్ ఏదైతే ఆల్రెడీ డెవలప్డ్ ఉందో అది లేటెస్ట్కి మూవ్ అయ్యేటట్టు ఉండాలి. అవునా, బిల్డ్ ఫర్ చేంజ్ అంటే అదే. సో లేటెస్ట్ మూవ్ అయ్యేటట్టు ఉండాలి. ఈవెన్ డెవలపర్ ఇస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ ద సేమ్. సో మీరు అక్కడ చేసేది అక్కడ చేయగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు చేయలేరు అనేది వాళ్ళ పాయింట్. సో యూ షుడ్ బి అడాప్టబుల్ అనేది. అండ్ దట్ టు మేజర్ చేంజెస్ ఏమీ రావు, మోర్ ఆర్ లెస్ ఇంతే. ఇప్పటికిప్పుడు మేబీ మీరు ఈరోజు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు పెగాలు, చాలా స్ట్రాంగ్. తర్వాత ఒక 5 years తర్వాత పెగా 10 వచ్చింది అనుకుందాం, పెగా 12 ఏదో ఒకటి వచ్చింది అనుకుందాం. సో టిల్ డేట్ ఇక్కడ వరకు మీరు మీరు ప్రాక్టీస్ చేయకపోతే పోతుంది, నో డౌట్. సో డైలీ ఇది చేస్తూనే ఉన్నారు మీ ప్రాజెక్ట్లో. 8.7 మీద రన్ అవుతుంది, అంతా చేశారు. సడన్గా 12 ఇచ్చారు అనుకోండి, 1 weekలో మొత్తం అడాప్ట్ అయిపోతాయి మీకు చేంజెస్ అని. పెద్ద చేంజెస్ ఏం కాదు. ఇప్పుడు మీరు ఫోటోషాప్లో బాగా చేస్తున్నారు అనుకుందాం, ఒక కైండ్ ఆఫ్ గ్రాఫికల్ వీడియో ఇదంతా బాగా చేయగలుగుతున్నారు. నెక్స్ట్ వర్షన్ ఏదో రిలీజ్ అయితే మీరు అందులో చేయలేరా? సో అకార్డింగ్ టు దట్ అక్కడున్న చేంజెస్ సేమ్ అది ఇది టూలే. సో అకార్డింగ్ టు దట్ అక్కడున్న చేంజెస్ ఇక్కడ ఎలా ఉన్నాయి, ఓకే ఈ ఆప్షన్ ఇటు ఇచ్చారు, ఈ ఆప్షన్ ఇటు ఇచ్చారు, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి, చాలా చేంజెస్ యాడ్ అయ్యాయి అనేది మీరు ఇంకా ఈజీగా అడాప్ట్ చేస్తారు కదా. సో అలాగే ఉంటుంది. సో ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని అడిగేది డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్ అంటారు తప్ప 8.7 మీదే చేశారా, 6 చేశారా, 8.2 చేశారా అని అడగరు. ఓకే, సో ఇన్ఫినిటీ వర్షన్ మీద ఎక్స్పీరియన్స్ లేదు అన్న ప్రాబ్లం లేదు. సో మై ప్రాజెక్ట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ 7.3 వర్షన్ ఓన్లీ. ఓకే, సో ఐఎమ్ వర్కింగ్ దేర్ ఫ్రమ్ పాస్ట్ 4 years or 5 years. సో ఐ కెన్ ఏబుల్ టు ఈజీలీ అడాప్ట్ 8th వర్షన్. సో ఐ హ్యావ్ డన్ సర్టిఫికేషన్ ఇన్ ద 8th వర్షన్ ఓన్లీ. ఇలా చెప్తే ఎవరు కాదంటారు. ఓకే, సో టెక్నికల్. సో టు వాట్ లెవెల్ యూ అబ్జర్వ్ ద లాజిక్ అనే పాయింట్ అక్కడ, అంతేగాని వర్షన్ నెంబర్కి ఎక్కడ స్టిక్ అవ్వదు. సో చాలామంది కాల్ చేసి సార్ మా ప్రాజెక్ట్ 8.3 మీద రన్ అవుతుందంట, ఆల్రెడీ బ్యాక్ డోర్లో జాబ్ తీసుకుంటున్నాను, 8.3 మీద రన్ అవుతుందంట, నాకు 8.3 కావాల్సిన ట్రైనింగ్ ఇలాంటివి అంటే ఏదైనా ఒకటే అని చెప్తే వాళ్ళు కైండ్ ఆఫ్ ట్రాన్స్లో ఉంటారు. అంటే 8.3కి 8.7కి చేంజెస్ చిన్న చిన్నవే పర్లేదు అని చెప్తే నేను వాళ్ళు కన్విన్స్ అవ్వలేరు. బట్ ఏమీ రాకుండా బ్యాక్ డోర్లో జాబ్ కొనేస్తే చేసేస్తారన్న పాయింట్ ఎలా కన్విన్స్ అయ్యారని నాకు డౌట్. కరెక్టే కదా. సో యూ ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ దట్ దేర్ విల్ నాట్ బి మేజర్ చేంజెస్. సో దానికి ఎలా ఉంటుందనేది టుమారోస్ క్లాస్లో విల్ కంటిన్యూ. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ ఎనీవన్?